ఈ ఏడాది ఫ్యాన్స్ ను గట్టిగానే హర్ట్ చేశాడు డార్లింగ్ ప్రభాస్. ఇయర్లీ మినిమం 1, మాక్సిమం 2 ఫిల్మ్స్ తో వస్తానని గతంలో ప్రామిస్ చేశాడు రెబల్ స్టార్. కానీ ఈ ఏడాది తన సినిమా రిలీజ్ ను స్కిప్ చేశాడు. రాజ్యసభ కోసం ఇయర్ స్టార్టింగ్ నుండి ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు నీరసం తెప్పించాడు. ఇయర్ ఎండింగ్ లోనైనా డార్లింగ్ రాక ఉంటుందని ఆశపడితే నెక్స్ట్ ఇయర్ జనవరిలో మూవీ రిలీజ్ చేయబోతున్నట్టుగా నిర్మాత టీజీ విశ్వప్రసాద్ గారు తెలియజేశారు. అయితే తన సినిమాలు రిలీజ్లు డిలే అవుతుండడం కారణంగా ఫ్యాన్స్ కు ఫీస్ట్ ఇవ్వలేకపోయానని గ్రహించిన ప్రభాస్ తాజాగా మిరాయ్లో వాయిస్ ఓవర్ ద్వారా చిన్న ట్వీట్ ఇచ్చి ఖుషి చేశాడు. చిన్న సినిమాలకు సపోర్ట్ చేస్తూ బూస్టర్ అయ్యాడు. అలాగే కన్నప్పలో రుద్రగా 15 నిమిషాలు కనిపించి సినిమా భారీ ఓపెనింగ్స్ కు కారణమైన డార్లింగ్ నుండి సినిమాలు రాకపోయినా అప్కమింగ్ ఫిల్మ్స్ అప్డేట్స్ లోడ్ కాబోతున్నాయి. అక్టోబర్ మంత్ మొత్తం ప్రభాస్ ఆక్యుపై చేయబోతున్నాడు. కాంతారా పార్ట్ 1 సినిమాకు రాజాసాబ్ ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారు. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్స్ తో సందడి చేయబోతున్నాడు. అక్టోబర్ 23న డార్లింగ్ బర్త్డే సందర్భంగా ఫస్ట్ సింగిల్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇవే కాదు, హనురాఘవపుడి కాంబోలో వస్తున్న ఫౌజీ, సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ నుండి కూడా ట్రీట్స్ ఉండబోతున్నాయన్నది టాక్. అయితే అలాగే అక్టోబర్ 31న థియేటర్లలో బాహుబలి ది ఎపిక్ రాబోతోంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ ఆడియన్స్ ను పలకరించేందుకు స్కెచ్ రెడీ చేస్తున్నాడు ప్రభాస్.